నర్మద ప్రెగ్నెంట్ అవ్వడంతో కడుపు పోగొట్టాలని చూసి రామరాజుకి దొరికిపోయిన శ్రీవల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజ స్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా కోర్టు హీరింగ్ ఉండడంతో అమూల్య, వేదవతి, రామరాజు, ఇటు ధీరజు నలుగురు కూడా కోర్టుకి వచ్చేస్తారు. కోర్టులో ఇంకా వాడికి శిక్ష పడుతుంది. ఎవరికి? విశ్వకు 7 సంవత్సరాల శిక్ష పడుతుంది. ఇంకా శిక్ష అమలు చేస్తాము అన్న విషయం జడ్జి గారు చెప్తున్న సమయంలో అమూల్య కాస్త ఒక్క నిమిషం అంటూ ఈ కేసుని నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తుంది జడ్జి గారికి. అయితే ఎందుకమ్మా నిన్ను భయపెడుతున్నారా? మీ కుటుంబాన్ని ఏదైనా చేస్తామని భయపెట్టారా? అందుకు నువ్వు భయపడిపోయి ఇలా అంటున్నావా అనగానే, కాదండి, వాడు నన్ను మోసం చేసిన మాట నిజమే, దానికి నేను ఎంతో క్షోభను అనుభవించాను, అది నిజమే. కానీ ఇప్పుడు మా 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అడ్డం పెట్టుకుని మరిన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే కేసుని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పనేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా కోర్టు కేసు విత్డ్రా చేసుకుంటుంది కాబట్టని ఇంకా కేసు కొట్టేసేసరికి ఇంకా అందరూ బయటికి రావడంతో, ఏం చేస్తున్నావు అమూల్య? ఎందుకు నాన్న? ఇంకా మీ మీద వాళ్ళకి పగ పెరగడానిక? వాడిని జైల్లో పెడితే వాళ్ళు ఊరుకుంటారా? మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వెనకాడరు. ఇప్పటికే మన ఇంట్లో చాలా సమస్యలున్నాయి. ఇక ఇవన్నీ మనకెందుకు నాన్న? వాడికి శిక్ష పడాలి, ఖచ్చితంగా పడుతుంది. ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడా ఏంటి? శిక్ష పడుతుంది అనగానే, ఎందుకు అమూల్య? కేసు పెట్టించింది వాడికి శిక్ష పడాలనే కదా. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఉంటే తిరిగాడు కదన్నయ్య, ఇక చాలు వదిలేద్దాం అనగానే, ఏంటి రామరాజు, ఏంటి తోక ముడిచారా? అంటే నా మేనల్లుడికి శిక్ష పడితే తర్వాత మీ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకున్నారా? అందుకనే కేసు విత్డ్రా చేసుకున్నారా? మంచి పని చేశారు. లేదంటే మీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేసేదాన్ని అనేసరికి, ఇంకా నువ్వు మారవక్క, మీ కుటుంబంలో వాళ్ళు బాధపడతారు అని నా కూతురు ఆలోచించి కేసు విత్డ్రా చేసుకుంటే మీరు ఇలా మాట్లాడతారా? నోటుకొచ్చినట్టల్లా మాట్లాడతారా? ఇంకా నీలో ఎప్పటికీ మార్పు రాదే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త రామూల్యాని అమూల్యాన్ని తీసుకుని బయలుదేరిపోతారు. ఇంకిక్కడ వల్లి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మొత్తం విషయాలన్నీ చెప్పింది కదా. ఇక్కడ బుజ్జమ్మ ఏం చెప్పింది? మీరు మా ఇంటి గడప తొక్కొద్దు అంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వల్లియే ఇంట్లో ఎలాగా బుజ్జమ్మ తనని పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పైగా చందుని తనను భార్యగా కూడా పట్టించుకోను, నువ్వు అసలు మనిషివే కాదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నీ వంక కూడా చూడను అంటూ చందు కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా. సో అవి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పేసరికి, బుర్ర తక్కువదానా, నేను ముందే చెప్పాను కదే ఆ నర్మదని ఇంట్లో ఉంచొద్దు అని. నువ్వే ఇంటికి అడ్డంగా గీత గీసి నర్మదని ఇంటి బయటికి పంపించకుండా ఇంట్లో పెట్టుకున్నావు. ఆ నర్మద చూస్తూ ఊరుకుంటుందా? నీది అబద్ధపు కడుపని నిజాన్ని బయట పెట్టింది. లేదంటే ఆ నిజం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు కదా. నీ భర్త దగ్గర నీకు సింపతి కూడా ఉండేది కదా. అన్నీ నువ్వే చేసుకున్నావే అని చెప్పి మాట్లాడేసరికి, నేనేమీ కావాలని చేయలేదు కదమ్మా, నేనేదో కావాలని చేసినట్టు నన్ను అంటావేంటి? నేను ఇదంతా అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. అయినా ఇలా జరిగిపోయింది. అయినా నాకు ఇష్టం లేదు అని నేను వద్దు అని చెప్పినా నువ్వు వినిపించుకోలేదు. నీ భవిష్యత్తు కోసమే కదే నేను ఇంత తాపత్రయపడింది, ఇంత ఆందోళన చెందింది. అయినా సరే నువ్వు నన్ను కాదని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇంకా ఎప్పటికీ ఏమీ జరగదే అనగానే, లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను. నా బావ అంటే నాకు ప్రాణం. నా బావను నా నుంచి దూరం చేసిన ఆ నర్మదను, ఆ ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వాళ్ళకి బుద్ధి చెప్తాను. ఇంకా నాకు నా చేత ఇంత కన్నీళ్లు పెట్టించిన వాళ్లకు రక్త కన్నీరు వచ్చేటట్టుగా చేస్తాను అని ఇంకా ఇక్కడ భాగ్యానికి చెప్పి వల్లి కాస్త ఇంటికి ఎవరూ లేకుండా వెళ్ళింది కదా. మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ గబగబా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంక ఈలోపు ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో, మా అన్నయ్యకి శిక్ష పడిందా మామయ్య గారు? శిక్ష పడిందా అత్తయ్య?
శిక్ష వేశారా ధీరజ్ అనగానే, ఎక్కడ శిక్ష పడింది, ఉంది కదా ఇది, మీ అన్నయ్యకి శిక్ష పడకుండా కేసు విత్డ్రా చేసుకుందనేసరికి, ఏం మాట్లాడుతున్నారు భర్త, కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి అని చెప్పి ఇంకా ప్రేమ ఆశ్చర్యంగా అడుగుతుంది. ఈ లోపు నర్మద వస్తుంది. కేసు విత్డ్రా చేసుకోవడం ఏంటి అత్తయ్య అని చెప్పాను. కానీ ఏం చేస్తాము, కరెక్ట్గా జడ్జి గారు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇంకా అమలు చేయడానికి ఫైనల్ జడ్జిమెంట్ కూడా ఇస్తున్న సరైన సమయంలో ఇది 2 కుటుంబాల మధ్య గొడవలు ఇంకా ఇంకా పెరిగిపోతాయి, వద్దు, ఇంకా కేసు ఇక్కడతో ఆపేద్దాము, కేసు విత్డ్రా చేసుకుంటానంటూ మాట్లాడింది. నిన్నెవరైనా బెదిరిస్తున్నారా అని చెప్పి జడ్జి గారు అడిగినా ఎవరూ బెదిరించట్లేదు అని చెప్పి కేసు విత్డ్రా చేసుకోకుండా కేసును ముందుకు వెళ్ళనివ్వకుండా కేసును కొట్టిపడేసింది అనేసరికి, ఏంటమూల్య, నీ జీవితాన్ని నాశనం చేశాడు, మావయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చేటట్టు చేశాడు, ఇంత మోసం చేసి ఇంత దారుణంగా చేసిన వాడిని వదిలేస్తావా ఏంటి అనగానే, లేదు వదిన, నేను కుటుంబం గురించి ఆలోచించాను, నార్మల్గానే నాన్నను వాళ్ళు దుమ్మెత్తిపోస్తారు, ఇప్పుడు గనక విశ్వగాడికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడితే నాన్నను బ్రతకనిస్తారా, నాన్న మనకు ఎంతో అవసరం, మన ఇంటి పెద్ద దిక్కు నాన్న, వాళ్ళు ఆ ఆవేశంలో ఏదైనా చేయడానికి వెనకాడరు, ఇన్ని రోజులు కూడా ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని దాన్ని పట్టుకుని గొడవలు చేయడానికి సిద్ధపడ్డ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మేనల్లుడి విషయంలో, అదే మా అన్న విషయంలో ఇలా జరిగితే, వాళ్ళ విశ్వక్ విషయంలో ఇలా జరిగితే వాళ్ళు నా నాన్నను క్షమించరు, అందుకోసమని ఇలా చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది వదిన అంటూ ఇంకా అమూల్య చెప్పేసేసరికి, అమూల్య ఆలోచించింది కూడా ముందు జాగ్రత్త కోసమే మావయ్య గారు, మీకోసమే, మీరు మాకు పెద్ద దిక్కు, మీ ఆరోగ్యంతో పాటు మీరు మాకు తోడుగా ఉండాలి, అదే మేము కోరుకుంటున్నాము అని చెప్పి మాట్లాడేసరికి, అంతా కలిసి వాడికి శిక్ష పడకుండా చేశారు అనగానే, అదేమీ లేదులే నాన్న, వాడి పాపాన్న వాడే పోతాడు, పదండి లోపలికి అని అమూల్య కాస్త లోపలికి వెళ్ళి రామరాజు ఒడిలో పడుకుంటుంది. పడుకునేసరికి ఈ లోపు బుజ్జమ్మ వీళ్ళంతా కూడా భోజనం తీసుకెళ్ళివ్వడంతో రామరాజు తన చేతులతోనే అమూల్యకు భోజనం తినిపిస్తాడు. చదువుకుంటావమ్మా, ఏదైనా పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసేనా అని చెప్పనేసరికి, కొన్ని రోజులు చదువుకుంటాను నాన్న, ఒక్క సంవత్సరంతో నా చదువు కంప్లీట్ అయిపోతుంది, ఈ 1 సంవత్సరం ఓపిక పట్టండి నాన్న, ఏమైనా ఉంటే మాట్లాడి ఉంచండి అనేసరికి సరే అని ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ లోపు వీళ్ళు బుజ్జమ్మ, నర్మద, ప్రేమ వస్తారు. తను చెప్పింది కూడా నిజమే కదా మామయ్య, తను కూడా కొంచెం ప్రశాంతంగా ఉండాలి కదా అనగానే, సరే మీ ఇష్టాన్ని నేను కాదనను అని చెప్పి ఇంకెలా ఉంటారు. ఇలా ఉండేసరికి నర్మద ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది. వంటగదిలో క్యారేజీ పెట్టుకుందామని వెళ్ళబోతూ ఉండగా అప్పుడే బుజ్జమ్మ కూర అయిపోయిందే, వెళ్ళి సాగర్కి నీకు క్యారేజీ పెట్టుకో అనగానే, అత్తయ్య అని వంటగదిలోకి వస్తుంది. వంటగదిలోకి వచ్చి కర్రీ ఉంటుంది కదా, కర్రీ అన్నీ వేసుకుని ఎవరి క్యారియర్ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్న సమయంలో సడన్గా నర్మదకి కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగి పడిపోబోతుంది. అక్కడ ఒక స్టీల్ గిన్నె ఉంటే స్టీల్ గిన్నె మీద చేయి వేసి కింద పడిపోయేసరికి గిన్నె కాస్త తిరగబడిపోయి కింద పడిపోతుంది. పడిపోవడంతో ఇదేంటి, గిన్నెలు పడేస్తుంది ఏంటిది అని వంటగదిలో గబగబా వచ్చేసరికి నర్మద కింద పడిపోయి ఉంటుంది. కింద పడిపోయి ఉండడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా బుజ్జమ్మ. అయితే నర్మదా అని చెప్పాను కానీ ఏమైంది బుజ్జమ్మ అనుకుంటూ రామరాజు వస్తాడు. ఎందుకంటే వాళ్ళే ఉంటారు ఇంట్లో. ప్రేమ తన గదిలో ఉంటుంది. గదిలో ఉన్న ప్రేమ ఇలాగా నర్మదా అంటూ మాట్లాడేసరికి, ఏమైంది బుజ్జమ్మ అనగానే, తెలియదండి, క్యారేజీ పెట్టుకుంటానని ఇలా వచ్చిందంతే, సడన్గా కళ్ళు తిరిగేనట్టున పడిపోయింది కింద అనగానే, అత్త పట్టత్తా అని ప్రేమ కాస్త వచ్చి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెడతారు. వెంటనే డాక్టర్ని పిలిపించడంతో ఇంకా డాక్టర్ చేయి పట్టుకుని చూస్తారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందండి అనగానే, లేదు మేడం, ఇదేం మొదటిసారి, ఇంతకు ముందు మా అక్కకి ఎప్పుడు ఇలా జరిగింది లేదు అని చెప్పి మాట్లాడుతుండగానే, అవునా, ఎందుకు ఇలా అయిందో నేను చెక్ చేస్తానని సెటస్కోప్ ఇచ్చి చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేస్తూ ఉండేసరికి చెయ్యది పట్టుకోవడంతో, కంగ్రాచులేషన్స్ రామరాజ్ గారు, మీరు తాతయ్య కాబోతున్నారు.
తను ప్రెగ్నెంట్ అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. మిగిలిన వాళ్ళు అమ్మో వీళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతారు. అప్పుడే ధీరజు, సాగరు, చందు వస్తాడు. చందు అయితే సైలెంట్గానే ఉంటాడు. ధీరజు, సాగరు ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. చాలా సంబరపడిపోతారు. ఇంకా వల్లి మాత్రం అదంతా చూసి నాకు కడుపు లేదని అందరి ముందు నన్ను బ్లేమ్ చేసి నన్ను ఒక దోషిగా నిలబెట్టి పరువు లేకుండా తలెత్తుకోనివ్వకుండా చేసి నువ్వింత సంతోషపడతావా, కడుపుతో ఉన్నావని ఇంతమంది సంతోషపడుతున్నారు కదా, ఆ సంతోషం నీకు ఎక్కువ రోజులు ఉండదు, సంతోషపడు, ఎన్ని రోజులు సంతోషపడతావో అది నేను చూస్తాను అంటూ ఇంకా వల్లి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చందు కూడా వాళ్ళతో పాటు చాలా సంబరంగా ఉంటాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. డాక్టర్ అయితే రామరాజు గారు నేను వెళ్ళొస్తాను, వీలు చూసుకుని పంపించండి అనగాని అలాగే డాక్టర్ చాలా థ్యాంక్స్ అండి, ఒరే చిన్నోడా పంపించు అనేసరికి సరే నాన్న అని చెప్పి డాక్టర్ బయటికి వెళ్ళిన తర్వాత డాక్టర్కి డబ్బులు ఇచ్చి పంపిస్తారు. బుజ్జమ్మ అర్జెంటుగా స్వీట్ చెయ్యి, అందరి నోళ్ళు స్వీట్ చెయ్యాలి, నువ్వు స్వీట్ చెయ్యి, అందరూ సంతోషంగా తిందాము అని చెప్పాను. కానీ సరేనండి అని గబగబా వెళ్ళి అందరికీ స్వీట్ చేసి తీసుకొచ్చి అందరూ కూడా నర్మదకి తినిపిస్తారు. కంగ్రాచులేషన్స్ అమ్మా నర్మదా అని అందరూ కూడా తినిపించేసరికి నర్మద చాలా సంతోషపడిపోతుంది. ఈ కడుపు నాకు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. మామయ్య గారి ముఖంలో సంతోషం కనబడుతుంది. ఈ సంతోషం మామయ్య గారికి ఎప్పుడు ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పి ఇంకా ఎంతో సంబరంగా అయితే రామరాజు అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్నవాడు కాస్త నర్మద అనుకుంటుంది. అలా అనుకున్నది కాస్త గదిలోకి వెళ్ళిపోయేసరికి ధీరజ్ చాలా థ్యాంక్స్ సాగర్ అయితే చాలా థ్యాంక్స్ నర్మదా అని చెప్పాను. కానీ లేదు సాగర్, జాగ్రత్తగా ఉంటాను, మామయ్య గారు ముఖంలో నాకు సంతోషం కనిపించింది అని ఇద్దరు హక్ చేసుకుంటారు. ఇక మీదట నువ్వు స్ట్రెయిన్ తీసుకోవద్దు, అర్థమవుతుందా, ఎలాంటి టెన్షన్ పడొద్దు, నీకు ఏం తినాలనిపిస్తే అది నాకు చెప్పు, నేను వెంటనే తీసుకొస్తాను, సరేనా, మనం ఇద్దరు మనుషులుగా ఉన్నాము, ఇప్పుడు ముగ్గురు మనుషులు కాబోతున్నాము అని ఈ విషయాన్ని మామయ్య గారికి చెప్పాలి అని గబగబా సాగర్ అయితే బయటికి వెళ్ళిపోయి వాళ్ళ మామయ్య ప్రసాదరావుకి ఫోన్ చేస్తాడు. మామయ్య గారండి మీరు తాతయ్య కాబోతున్నారండి అనేసరికి ఏంటల్లుడు ఏమంటున్నావు అనగానే నర్మద తల్లి కాబోతుంది అని అనగానే తెగ సంతోషపడిపోతాడు. ఏంటి నిజమా అని వెంటనే అదే విషయాన్ని తన భార్యకు చెప్పడంతో మనం అర్జెంటుగా స్వీట్స్ తీసుకుని అమ్మాయిని చూడడానికి వెళ్దాం పదండి అనగానే ఆ ఇంటికా అని చెప్పాను. కానీ ఎందుకండి పంతాలకి పోతారు, మన కూతురు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఆ ఇంటికి వెళ్లాల్సిందే, వెళ్లకుండా ఉండడం కుదరదు, మీరెందుకు దాని గురించి ఆలోచిస్తారు, మన కూతురు కూడా ఇంట్లో ఉంది అని ఆలోచించలేకపోతున్నారా, పంతాలు పట్టింపులు అని కూర్చుంటే ఎలా కుదురుతుందండి, అక్కడ ఉన్నది మన అమ్మాయి కడుపుతో ఉన్నప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటుంది, ఇంకేం మాట్లాడకండి పదండి స్వీట్ తీసుకుని ఫ్రూట్స్ అవి తీసుకుని వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి నర్మద అమ్మ అనుకుంటూ వెళ్ళి పట్టుకుంటుంది. బాగున్నావా వదినా అని చెప్పనేసరికి బాగున్నానండి రండి కూర్చోండి అనగానే రామరాజు అక్కడే కూర్చుంటాడు. కానీ రామరాజుని ఏం పలకరించడు ప్రసాదరావు. ఇంక ఈ లోపు మంచినీళ్ళు టీ పెట్టి తీసుకొచ్చేసరికి ఎప్పుడు ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీను అనగానే నువ్వు కడుపుతో ఉన్నావు అని తెలియడంతోటే స్వీటు ఫ్రూట్స్ తీసుకొచ్చాము, ఇప్పుడు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా మంచి మర్యాద అంతా మాట్లాడుకుని జాగ్రత్తగా ఉండు, నీకు ఇక్కడ కుదరకపోతే అక్కడికి వచ్చేసే అనగానే ఏం పర్వాలేదు, అత్తయ్య గారు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్పి నర్మద చెప్తుంది. సరేనమ్మా ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి తల్లి తండ్రి ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఇంక ఇదంతా కూడా చూసింది కదా వల్లి, ఇంకా ఏదో ఒకటి చెయ్యాలని వాళ్ళమ్మకు ఫోన్ చేసి మొత్తం విషయం అంతా కూడా చెప్తుంది. మొత్తం విషయం అంతా కూడా వాళ్ళమ్మకు చెప్పడంతో వాళ్ళమ్మ అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే తన కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే కరిగిపోవాలి, కడుపు లేని నాకు కడుపు లేదు అని అందరి ముందు దోషిలా నిలబెట్టి నా ప్రాణాలు తీసుకునే స్థితికి తీసుకొచ్చిన ఆ నర్మదని ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండనివ్వను, అందుకే ఇలాంటి పని చెయ్యాలి అని చెప్పి ఇంకా
వల్లి కాస్త వాళ్ళ అమ్మతో చెప్పేసరికి మరి ఇప్పుడు ఎలాగే అని చెప్పాను. కానీ ఏదో ఒకటి చెయ్యి, నాకు తన కడుపులో బిడ్డ కడుపులోనే నాశనం అయిపోవాలి, కరిగిపోవాలి అని చెప్పాను. కానీ సరే అయితే నేను వీధి చివరి వరకు వచ్చి నీకు ఇవ్వాల్సింది ఫోన్ చేస్తాను తెచ్చి, అప్పుడు నువ్వు అది తీసుకుని వెళ్ళి పాలల్లో కలిపి పట్టించే, తాగే పాలల్లో ఇవ్వు, నువ్వు మాత్రం ఇవ్వకు అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి ఇంకా భాగ్యం కాస్త చెప్తుంది. సరేనని బయటికి వచ్చి భాగ్యం ఎప్పుడెప్పుడు వస్తుందా అని వల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. వల్లి ఎదురు చూస్తూ ఉండడంతో ఏంటి వల్లి ఇలా ఎవరి కోసం ఎదురు చూస్తుంది అని రామరాజు అమ్మ వల్లి అని పిలుస్తూనే ఉంటాడు. కానీ వల్లి గబగబా మెట్లు దిగి గేటు వైపుకి వెళ్తుంది. ఇదేంటి వల్లి ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ ఇంకా రామరాజు అరుగుంటుంది కదా, అరుగు మీద చివరికి వచ్చి చూసేసరికి దూరంగా భాగ్యం కనిపిస్తుంది. భాగ్యాన్ని కలవడానికి వెళ్తుందా వల్లి? భాగ్యాన్ని ఇప్పుడెందుకు అంత అర్జెంటుగా కలవాలి అనుకుంటూనే రామరాజు చూస్తూ ఉండగానే, చాటుగా ఉంటాడు కదా కనిపించడు, చూస్తూ ఉండగానే వల్లి కాస్త భాగ్యం దగ్గరికి వెళ్ళిపోవడంతో భాగ్యం ఏదో చిన్న పొట్లమని చూపించి ఆ పొట్లాన్ని వల్లి చేతికి ఇవ్వడం చూస్తాడు రామరాజు. ఏంటి భాగ్యం ఏం తీసుకొచ్చింది, ఏమిస్తుంది అనుకుంటూ ఇంకా అలానే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అలానే అబ్జర్వ్ చేస్తూ ఉండేసరికి వల్లి మళ్ళీ వచ్చేస్తుంది. రామరాజు పక్కకు దాక్కుంటాడు. రావడంతో గబ్బా తన గదిలోకి వెళ్ళిపోయి దీన్ని ఏం చేయాలి అనగానే తలుపు దగ్గరికి వెళ్ళి చెవు పెట్టుకుని వింటాడు. ఇప్పుడు నీకు ఇచ్చాను కదా పొడాన్ని, ఓపెన్ చేసి చూడు అనగానే ఒక్క నిమిషం ఉండని స్పీకర్లో ఫోన్ పెట్టి చూశాను. ఆ పొడమంతా కూడా పాలల్లో కలిసిపోవాలి, కలిసిపోతే కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే నాశనం అయిపోతుంది అని చెప్పి స్పీకర్లో ఫోన్ ఉంటుంది కదా, మళ్ళీ పొట్లం కట్టేసి ఆ పొట్లాన్ని జాగ్రత్తగా దాచిపెట్టు, మళ్ళీ ఆ పేపర్ కూడా కనబడనివ్వకు, కాల్చి పడేసాయి అని చెప్పాను. కానీ సరేనమ్మా అని ఇదంతా స్పీకర్లో పెట్టి ఫోన్ మాట్లాడడంతో రామరాజు వింటాడు. చాలా కోపంగా ఉంటాడు. కోపంగా ఉండి బయట హాల్లో కూర్చుని ఉంటాడు కదా, హాల్లోనే కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. వల్లి గబగబా బయటికి వస్తుంది. రామరాజు హాల్లో ఉన్నాడని చూసి ఇప్పుడు మామయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు నేను కిచెన్ రూమ్లోకి ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళడంతో రామరాజు ఏం చేస్తాడంటే చూస్తూ ఉంటాడు. కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఈ పొట్లం ఇక్కడెక్కడ కాదు, ఇప్పుడు పాలు అడుగుతారు కదా, పాలు ఇప్పుడే తాగదు కదా, జ్యూస్ ఏదైనా కలిపివ్వాలా, అమ్మ పాలల్లోనే కలిపివ్వమంది, జ్యూస్లో కలిపితే దొరికేస్తాము అని చెప్పింది, సో పాలల్లోనే కలిపివ్వాలి అన్న ఉద్దేశంతో ఇంకా మళ్ళీ వచ్చేసి గదిలోకి వెళ్ళిపోతుంది. పాలు కాయలేదు కదా అందుకనేమో అనుకుని రామరాజు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. రాత్రి అందరూ పడుకోవడానికి వెళ్తున్నప్పుడు బుజ్జమ్మ నర్మదకి పాలిచ్చావా అని చెప్పాను. కానీ లేదండి ఇప్పుడు ఇస్తాను అనేసరికి వెళ్ళు పాలు కాచి పాలివ్వు అని చెప్పాను. కానీ సరేనని నా బుజ్జమ్మ కాస్త వంటగదిలోకి వెళ్ళి పాలు కాస్తూ ఉంటుంది. పాలు కాస్తూ ఉన్న సమయంలో కావాలనే రామరాజు మరి వల్లిని పట్టుకోవాలి కదా, బుజ్జమ్మ అని పిలిచేసరికి ఈయనేంటి ఇప్పుడు పిలుస్తున్నారు అని పాలను సిమ్మీలో పెట్టి ఏంటండి అనగానే గదిలో ఉన్న ఆ టాబ్లెట్లు తీసుకురా అని చెప్పనేసరికి గదిలోకి వెళ్తుంది. ఇదే అదునైన సమయం అని వల్లి జాయిగా వంటగదిలోకి వెళ్తుంది. వెళ్ళి మొత్తం అంతా అక్కడ పాలు మరుగుతుంటే పాలల్లో ఆ పొడుం కలిపేసి పక్కనే ఇదంతా కూడా చాటుగా గుమ్మం పక్క నుంచి ఉండి చూస్తూ ఉండేసరికి పాలల్లో ఇదంతా కలుపుతూ ఉండడం చూసి మళ్ళీ ఏమీ తెలియనట్టు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మ కాస్త వచ్చి పాలు మరిగిపోతున్నట్టున్నాయి, వస్తానుండండి ఇప్పుడే అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి ఆ పాలల్లోని కొంచెం పంచదారేసి పాలు గ్లాసులోకి పోసుకుని తీసుకొస్తుంది. ఏంటి ఆ పాలు తీసుకెళ్ళి ఇస్తున్నావా అని చెప్పాను. కానీ అవునండి నర్మదకి పాలు ఇవ్వమని మీరే కదా చెప్పారని. కానీ ఒక్క నిమిషం బుజ్జమ్మ వల్లి అంటూ పిలిచేసరికి వల్లి కాస్త బయటికి వస్తుంది. బయటికి రావడంతో ఏంటి మామయ్య గారండి అని చెప్పాను. కానీ బుజ్జమ్మ ఆ పాలును వల్లికి ఇవ్వు అని చెప్పనేసరికి వల్లి ఎందుకండి అనగానే ఆ పాలను వల్లికి ఇవ్వు అని చెప్పాను. కానీ వల్లికి ఇచ్చేసరికి
అమ్మ వల్లి, నువ్వు తీసుకెళ్ళి పాలు తీసుకెళ్ళి నర్మదికి ఇవ్వు అనగానే, నేనెందుకు మామయ్య గారండి అనేసరికి, నువ్వే కదా అందులో ఏదో పొడుం కలిపావు, మరి ఆ పొడుం కలిపింది నువ్వే నీ చేతులతో ఇవ్వాలి కదా, నువ్విస్తేనే కదా నీకు సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నేను ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా అని చెప్పనగానే, అది మామయ్య గారు మీరు ఏమంటున్నారో నాకు తెలియడం లేదు, నీ కడుపులో బిడ్డ ప్రాణం పోయిందని చెప్పి నర్మద కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడానికి నువ్వు చూస్తున్నావు కదా అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి. అయితే ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పను కానీ, ఏం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావట్లేదా, నర్మద కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు తీయడం కోసమే కదా వీధి చివరికి మీ అమ్మ పిలిచి ఏదో పొడుమివ్వడంతో ఆ పొడుం తీసుకొచ్చి పాలల్లో కలిపావు, నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను కదా నేనేమీ చూడట్లేదు అని అనుకుంటున్నావేమో, నువ్వు గబగబా బెడ్రూమ్లోంచి రావడం, కిచెన్లోకి వెళ్ళి ఆ పాలల్లో పొడుం కలపడం, నేను కావాలని బుజ్జమ్మని పిలిచాను, ఎందుకంటే మధ్యాహ్నమే నువ్వు ఫోన్ మాట్లాడడం నేను విన్నాను, ఏంటి వల్లి ఎక్కడికి వెళ్తుంది అని అబ్జర్వ్ చేస్తే మీ అమ్మ దగ్గర నుంచి పొడుం తీసుకొచ్చావు, ఆ పొడుం తీసుకొచ్చి ఇలా చేసావు అంటూ మొత్తం విషయమంతా చెప్పేసేసరికి బుజ్జమ్మ కాస్త వల్లి చెంప పగలగొడుతుంది. అసలు నువ్వు మనిషివి కాదేంటే, నీలో అసలు మార్పు అనేదే రాదా, నువ్వు అసలు మనిషి జన్మ ఎత్తలేదా, ఇంట్లోకి నిన్ను అడుగు పెట్టించడమే నేను చేసిన తప్పు, నువ్వు చేసిన తప్పులన్నింటినీ కూడా దాచిపెట్టి ఇంట్లో మళ్ళీ నువ్వు అడుగు పెట్టేలా చేశాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, తను చేసిన తప్పులన్నీ దాచిపెట్టడం ఏంటి అనగాని, ఈరోజు మన కూతురికి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమై ఈ వల్లి అండి, వల్లియే కావాలని అమూల్యకు విశ్వకు ప్రేమాయణం నడిపించింది, అంతేకాదు తన కడుపు పోయిందని నాటకమాడింది కదా, అసలు తను కడుపుతోనే లేదండి, కడుపుతో లేకుండానే కడుపు అబద్ధం చెప్పి ఇంట్లో అడుగుపెట్టింది, ఎందుకంటే అమూల్య విషయం తెలియడంతోటే పెద్దోడు వల్లిని తీసుకెళ్లి తన పుట్టింట్లో వదిలిపెట్టేశాడు, మళ్ళీ ఎలా అయినా సరే ఇంట్లో అడుగు పెట్టాలి అన్న ఉద్దేశంతోనే కావాలని అబద్ధం చెప్పి మోసం చేసి ఇంట్లో అడుగుపెట్టి తను కావాలని ఇదంతా చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రామరాజు. అయితే ఏంటి బుజ్జమ్మ ఏంటి నువ్వు చెప్పేది అనగాని, అవునండి ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నిజం, ఆ రోజే మీకు ఈ నిజాలన్నీ చెప్పాలని మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రమ్మన్నాను, కానీ మీరు వచ్చేలోపు దీని అతి తెలివితేటలతో బావిలో దూకేసింది, పోనీలే తప్పు చేయలేదు వాళ్ళమ్మ చెప్పిందే చేసింది అని అనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైంది వాళ్ళమ్మ చెప్పింది చేయడంతో పాటు దీని బుర్ర కూడా వాడిందని, ఇక్కడ నర్మద కడుపుతో ఉందని చూసి తట్టుకోలేక వాళ్ళమ్మకు చెప్పి ఆ పొడుం తెప్పించి నర్మద కడుపు పోగొట్టాలని చూస్తుందా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ ఇంకా చందు అయితే తనని మెడపట్టి బయటకు గెంటేయడానికి వస్తాడు, నువ్వు ఉండు పెద్దోడా అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిగొట్టేసరికి, అది కాదత్తయ్య అని కానీ, చీ నోర్మి, ఇంకా నీలో మార్పు వస్తుందా, నువ్వు మనిషిగా మారతావా, అస్సలు మార్పు రాదు అని చెప్పి బుజ్జమ్మ కాస్త బయటికి గెంటేసేసరికి, అది కాదత్తయ్య అనగానే, వద్దు వల్లి ఇంకా నువ్వు నాకేం చెప్పొద్దు, ఈ ఇంట్లో ఎన్ని రోజులు వీళ్ళందరి చేత మాట తీసుకుని మరీ నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను, అది నేను చేసింది ఎంత పెద్ద తప్పు అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటూ చందు నా బుజ్జమ్మ కాస్త చెప్పేసేసరికి, అది కాదత్తయ్య అంటూ బ్రతిమాలే ప్రయత్నం చేస్తుంది, మెడపట్టి తననైతే బయటకు గెంటేస్తాడు. రామరాజు ఈ విషయాలన్నీ నా దగ్గర ఎందుకు దాచారు అంటూ చాలా కోపంగా అయితే భాగ్యం వాళ్ళని ఇంటికి పిలిపిస్తాడు. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.